హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిప్లొమా క్లాసెస్లో ఇంజనీరింగ్ మ్యాథ్స్ M2 క్వశ్చన్ పేపర్లోని ఫస్ట్ 10 క్వశ్చన్స్ 3 మార్క్స్ ఎలా చేయాలనేది చూడబోతున్నాం. సో ఈ 10 క్వశ్చన్స్ కానీ మీరు చేయగలిగితే 10 3 30 మార్క్స్ అనేది ఇక్కడే మీరు స్కోర్ చేయగలరు. కాబట్టి టోటల్ పేపర్లో ఈజీగా 30 అవుట్ ఆఫ్ 30 ఎలా స్కోర్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో పార్ట్ ఏలో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 3 30 మార్క్స్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వాలి. సో ఆన్సర్ షుడ్ బి బ్రీఫ్ అండ్ షార్ట్ టు ద పాయింట్. లెంతీ ఆన్సర్ రాయకుండా షార్ట్గా బ్రీఫ్గా ఎంత అవసరమో అంతే రాయండి. నాట్ ఎక్సీడింగ్ 5 సింపుల్ సెంటెన్సెస్ అన్నాడు. సో మ్యాథ్ పార్ట్లో అట్లా సెంటెన్సెస్ ఏమి ఉండదు, జనరల్గా అంతా కలిపి ఇచ్చాడు కాబట్టి చిన్నదిగా వీలైనంత చిన్నదిగా పెద్దగా ఎక్స్టెండ్ చేయకుండా చేయండి అని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేస్తానేది మనకి నెక్స్ట్ ఈ సెట్కు ఏపీ ఈప్ సెట్కు తెలంగాణ ఈప్ సెట్ కూడా మీకు పనికొచ్చే క్వశ్చన్స్ ఇవి. సో క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ పేపర్లో ఇవి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో ఫుల్ స్కోర్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రేషన్లోది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది ఇంటిగ్రేషన్ చాప్టర్లోని డైరెక్ట్ ఓన్లీ ఫార్ములాస్ వాడారు. దీంట్లో క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయని. ఫార్ములాస్ ఏమేమి ఇక్కడ యూజ్ చేస్తున్నాము అనేది ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ఏమేమి ఫార్ములాస్ వాడతాం? 1/2 రూట్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా. 1/2 రూట్ ఎక్స్కు ఇంటిగ్రేషన్ వచ్చేసి రూట్ ఎక్స్, ఈ ఫార్ములా వాడాము. తర్వాత ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే. సీకెంట్ స్క్వేర్ ఎక్స్కు ఫార్ములా tan ఎక్స్. ఈ ఫార్ములాస్ వస్తే అన్ని చాలా వరకు 3 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తంలో అన్ని ఫార్ములా బేసే ఉంటాయి చాలా వరకు. ఇంటిగ్రల్ 1/xకు ఫార్ములా log x. ఈ ఫార్ములాస్ డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో రాద్దాం. ఫస్ట్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 7 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x వీటికి dx. ముందుగా ఏం చేద్దామంటే సపరేట్ చేసుకుందాం. నేను ఒక్కోదాన్ని 1/2 రూట్ ఎక్స్ సపరేట్, 7 పక్కన పెట్టేస్తే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ సపరేటు, తర్వాత 1/x సపరేట్ చేసుకుందాం. ప్లస్ ఉంది కాబట్టి ఒక్కోదానికి సపరేట్ ఇంటిగ్రేషన్ వేసినాను. ఇంటిగ్రల్ 1/2 రూట్ ఎక్స్, ఇంటిగ్రల్ 7 బయట పెట్టేస్తే కాన్స్టాంట్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ 1/x. వీటికి డైరెక్ట్ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్కి ఫార్ములా రూట్ ఎక్స్. సో దీని డైరెక్ట్ ఫార్ములా రూట్ ఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా tan ఎక్స్, tan ఎక్స్, ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x. అంటే జస్ట్ ఫార్ములాస్ వచ్చింటే చాలు, ప్లస్ కాన్స్టాంట్, ఇంతే. డైరెక్ట్ ఫార్ములా బేస్ అనమాట ఇది. 1/2 రూట్ ఎక్స్కు రూట్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్కు tan ఎక్స్, ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x. ఫార్ములాస్ వచ్చింటే ఇంటిగ్రేషన్వి ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఈ ఫార్ములాస్ వచ్చిండాలి మనకు. 1/2 రూట్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్, 1/x 3 ఫార్ములాస్ వాడి ఓన్లీ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసిన అంతే. ఏం ప్రాసెస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఆన్సర్. చాలా వరకు ఈ 10 క్వశ్చన్స్ కూడా అన్ని ఫార్ములా బేసే ఉంటాయి. 7 to 8 క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇది కూడా ఇంటిగ్రేషన్ నుంచే, ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ e పవర్ ax ప్లస్ b ఎప్పుడన్నా వస్తే దీనికి ఫార్ములా ఏం వాడతాం? ఇంటిగ్రల్ e పవర్ ax ప్లస్ b ఫార్ములా, ఇంటిగ్రల్ e పవర్ ax ప్లస్ b ఫార్ములా e పవర్ ax డివైడెడ్ బై ax ప్లస్ b మొత్తం రాసి డివైడెడ్ బై a ప్లస్ c. చాలా సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం అంతే. ఇక్కడ తీసుకున్న ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ e పవర్ 5x మైనస్ 7 కదా ఉండేది. ఈ ఫార్ములాని ఇక్కడ వాడుకుంటే సేమ్ పైన ఉండేది అంతా రాసేయాలి ఫస్ట్. e పవర్ 5x మైనస్ 7 రాసేసి డివైడెడ్ బై ఏ అంటే ఎక్స్ ముందర ఉండేది, ఎక్స్ ముందర ఉండే ఏ, ఇక్కడ ఎక్స్ ముందర ఏముంది 5 ప్లస్ సి. చూడండి ఎంత సింపుల్ ఇది. సో ఇది పెద్ద ప్రాబ్లమే కాదు అసలు, చాలా ఈజీ క్వశ్చన్. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్ములా తెలిస్తే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ, ఎక్స్ ముందర ఏముందో అది వచ్చేస్తుంది అంతే, ప్లస్ సి.
జస్ట్ వన్ లైనర్, ఫార్ములా వన్ లైనర్ అంతే, డైరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఫార్ములాస్ బాగా వచ్చిండాలి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తే చాలు ఈ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇక డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్ థర్డ్ ఏముంది, ఇంటిగ్రల్ 0 to 1 1/√1 - x² dx ఇచ్చినాడు. దీనికి ఫార్ములా అన్ని ఫార్ములానే చూడండి, బేస్డ్ ఇంటిగ్రల్ 1/√1 - x² dx. దీనికి ఫార్ములా తెలిసింటే చాలు, డైరెక్ట్ ఫార్ములా దీనికి sin ఇన్వర్స్ x. 1/√1 - x² ఫార్ములా sin ఇన్వర్స్ x. సబ్స్టిట్యూట్ చేయండి అది ఫార్ములాలో, sin ఇన్వర్స్ x. దీనికి లిమిట్స్ ఉన్నాయి అయితే ఎక్స్ట్రా 0 1 0 to 1. ఇక కాన్స్టాంట్ ప్లస్ సి ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి. పైన కింద లిమిట్స్ ఉన్నప్పుడు సి రాదు, లిమిట్స్ లేకపోతే ఇట్లా, లిమిట్స్ లేకపోతే సి వస్తుంది, లిమిట్స్ ఉన్నప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఫస్ట్ ఇది 1 వేసుకుంటాం, ఫస్ట్ పైన ఉండే లిమిట్ వేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో ఈ ఎక్స్ని తీసేసి 1 పెట్టుకుంటాం ఫస్ట్, మైనస్ మధ్యలో మైనస్ సైన్ ఇన్వర్స్, నెక్స్ట్ 0, ఎక్స్ ప్లేస్లో 0, సైన్ ఇన్వర్స్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ 0, ఎప్పుడు మధ్యలో మైనస్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయడం. సైన్లో 1 ఎక్కడ వస్తుంది, సైన్లో 90 డిగ్రీస్ దగ్గర 1 వస్తుంది, 90 అంటే π/2. సైన్లో 0 ఎక్కడ వస్తుంది, సైన్ 0 0, π/2లో 0 పోతే π/2 ఆన్సర్. అంతే, ఇది కూడా ఈజీ క్వశ్చన్, అర్థమైందా. సైన్లో 1 ఎక్కడ వస్తుంది అంటే 90, 90 అంటే π/2 మైనస్ సైన్లో 0 ఎక్కడ వస్తుంది అంటే 0, π/2లో 0 తీస్తే π/2. అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్సే, 3 మార్క్స్వి, చాలా ఈజీ క్వశ్చన్స్. మీరు ఫార్ములా బాగా వస్తే మీరు ఈజీగా ఈ ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకొని ఉంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. 4th క్వశ్చన్, మీన్ వాల్యూ అడిగినాడు. సో మీన్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా, దీని కూడా ఫార్ములానే, మీన్ వాల్యూ. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా 1/b - a ఇంటిగ్రల్ a to b f of x dx. ఈ ఫార్ములా తెలిసింటే చాలు. మీన్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో ఇక్కడ ఉండేది ఏ బి చూడండి, 1, e ఇచ్చాడు కదా, ఇది ఏ, ఇది బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా క్వశ్చన్లో ఇచ్చేసినాడు. ఎంత ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎక్స్. ఫార్ములా 1/b - a, బిలో ఏ తీసేయాలి, బి అంటే ఈ, ఏ అంటే 1, ఇంటిగ్రల్ ఏ టు బి 1 to e ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్లో ఇచ్చినాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చినాడు, లాగ్ ఎక్స్ పక్కన డిఎక్స్. 1/e - 1 ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఫార్ములా నేర్చుకొని పెట్టుకోవాలి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ కు ఫార్ములా x into log x minus 1. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఇది, ఈ ఫార్ములా నేర్చుకొని పెట్టుకోండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ కు ఫార్ములా x into log x minus 1. ఈ ఫార్ములా ఇక్కడ వేసుకుంటాం, లిమిట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెడుతున్నా, x into log x minus 1, లిమిట్స్ 1 to e, ప్లస్ ఈ రాదు, లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. లిమిట్స్ వచ్చేసి వాడే ఇచ్చాడు, 1 e ఇచ్చినాడు కదా, అది ఏబి 1 నుంచి e. ఫస్ట్ అప్పర్ లిమిట్ వేసుకుంటాం. అప్పర్ లిమిట్ అంటే ఏమి, ఈ ఎక్స్ ప్లేస్లో ఈ లాగ్ ఈ -1, అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ తర్వాత లోయర్ లిమిట్ 1 వేసుకుంటాం, 1 into log 1 minus 1. సో ఇది 1/e - 1. లాగ్ ఈ ఎంత, లాగ్ ఈ 1 ఎప్పుడు, 1 - 1, లాగ్ 1 0 -1. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, లాగ్ ఈ ఎప్పుడు వచ్చినా 1, లాగ్ 1 ఎప్పుడు వచ్చినా 0 లాగరిథమ్స్. లాగ్ ఈ 1, లాగ్ 1 0, ఇంకా అయిపోయింది, సబ్స్టిట్యూట్ చేసేసాము. ఫైనల్గా 1/e - 1 ఈ ఇంటూ 1లో 1 పోతే 0, 1లో 1 పోతే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1, ఈ ఇంటూ 0 0 అయిపోతుంది, ఈ ఇంటూ 0 0, 0 + 1 ఉంటుంది, అంటే పైన 1 కింద e - 1, 1/e - 1 ఆన్సర్.
కొంచెం పెద్దది అయినా కూడా ఓన్లీ సబ్స్టిట్యూషనే. లాగ్ ఎక్స్కు ఫార్ములా పైన ఈ తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. లాగ్ ఎక్స్ ఫార్ములా రావాలి దీంట్లో, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ -1. ఇంకా ఎక్స్ ప్లేస్లో ఈలు, ఎక్స్ ప్లేస్లో 1. ఇది మొత్తం 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. 1/e-1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లాప్లాస్ సంబంధించింది. లాప్లాస్ ఫార్ములాస్ రావాలి దీంట్లో. సో లాప్లాస్ వచ్చినప్పుడు లాప్లాస్ ఫార్ములాలు, ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాం దీంట్లో. లాప్లాస్ ఆఫ్ 3 cos 2t మైనస్ 4 sin 3tలో సపరేట్ చేసుకుందాం. ముందు 3 పక్కన పెట్టేస్తే, ఈ 3 పక్కన పెడితే లాప్లాస్ ఆఫ్ ఏముంటుంది లోపల, cos 2t మైనస్ 4 పక్కన పెట్టేస్తే లాప్లాస్ ఆఫ్ sin 3t. ఇంకా ఫార్ములా వేసుకోవడమే. లాప్లాస్ ఆఫ్ cos 80 ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ cos 80 ఫార్ములా s/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ sin 80 ఫార్ములా రెండు సేమ్ ఉంటాయి అలాగే, పైన ఎస్ ఇక్కడ a/s² ప్లస్ a². సో ఈ ఫార్ములాస్ వాడితే అయిపోతుంది ప్రాబ్లం. ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ ఉండేది రెండే చూడండి, cos 80 sin 80 లాగా ఉండేది. cos 80 ఫార్ములా s/s² ప్లస్ a². sin 80 ఫార్ములా a/s² ప్లస్ a². ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ cos 80 s అంటే ఏముంది, ఎస్ అంటే ఎస్ ఏం లేదు ఇక్కడ, s/s² ప్లస్ a². ఏ అంటే 2² మైనస్ 4 ఇంటూ sin 80 ఫార్ములా ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ, 3/s² ప్లస్ a² అంటే 3² 3 ఇంటూ s 3s అవుతుంది, బై s² ప్లస్ 2 2s are 4 4 3s are 12 బై s² ప్లస్ 3 3s are 9. ఇంతే ఆన్సర్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వదిలేయచ్చు. ఎందుకంటే 3 మార్క్స్ క్వశ్చన్, మనం మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడికి అయిపోయింది ఆన్సర్. లాప్లాస్ చూడండి, డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసినాం అంతే. ఇది కూడా ఫార్ములా బేసే. లాప్లాస్ ఆఫ్ cos 80 ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ sin 80 ఫార్ములా. cos 80కి పైన s వస్తుంది, sin 80 అయితే పైన a వస్తుంది. సేమ్ ఫార్ములా, కింద డివైడెడ్ బై s² ప్లస్ a². ఇది కూడా ఈజీ క్వశ్చన్. 6th క్వశ్చన్ లాప్లాస్ ఇన్వర్స్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లోపల ఉండేదాన్ని ముందు పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుందాం. 1/s ఇంటూ s ప్లస్ 2. దీన్ని డివైడ్ చేసుకుంటే ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే a బై ఫస్ట్ టర్మ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు M1లో చేసింటారు. ఎలా చేయాలని చూడండి, a బై ఫస్ట్ టర్మ్, b బై సెకండ్ టర్మ్. ఇప్పుడు ఏబి కనుక్కోవాలి దీంట్లో, తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. కింద ఎల్సిఎం s ప్లస్ 2 ఉంటుంది, క్రాస్ మల్టిప్లై a ఇంటూ s ప్లస్ 2 b ఇంటూ s ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్క 1/s ఇంటూ s ప్లస్ 2. ఈ రెండు క్యాన్సల్ వెళ్ళిపోతాయి. a ఇంటూ s ప్లస్ 2 b ఇంటూ s ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తా అంటే s ప్లస్లో 0 పెట్టుకుంటాం ముందు ఒక వాల్యూ కనుక్కోవడానికి. ఇది 0 అయిపోతుంది, s 0 పెడితే ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి దీని వాల్యూ వస్తుంది. 1 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ s ప్లస్లో 0 b ఇంటూ s ప్లస్లో 0 2 ఇంటూ a 2a, s ప్లస్లో 0 పెడితే b 0 0 ఇంటూ 2 అటు సైడ్ పోతే బై 2. ఏ వాల్యూ వచ్చింది, a 1/2. b కనుక్కోవాలి. b కనుక్కోవడానికి ఏం చేద్దాము, s ప్లస్లో -2 పెడతాను. s ప్లస్లో -2 1 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ s ప్లస్లో -2 -2 ప్లస్ 2 ఏమైపోతుంది, ఇది 0 అయిపోతుంది. 2 ఇంటూ b 2b ఇజ్ ఈక్వల్ టు 1. చూడండి 1 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ 0 0 కాబట్టి -2b. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/2 మైనస్ b వాల్యూ వచ్చేసింది. ఇట్లా ఏబి కనుక్కుంటాం ముందు పార్షియల్ ఫ్రాక్షన్ చేసి. పార్షియల్ ఫ్రాక్షన్ వల్ల ఇది లెంత్ అయిపోయింది. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు, a/s. ఏ ఎంత వచ్చింది, 1/2. 1/2/s
a/s కదా, 1/2/s, a 1/2 వచ్చింది కాబట్టి మైనస్ b వాల్యూ ఎంత వచ్చింది, 1/2 మైనస్ 1/2 బై s ప్లస్ 2. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పైనుండే క్వశ్చన్ దీన్ని ఈ విధంగా రాసుకుంటే మనకు a/b లాగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలి. a ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది, 1/2 వేసుకున్నాం. b ఎంత, మైనస్ 1/2, s ప్లస్ 2. 1/2 పక్కన పెట్టేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s, ఇంకో 1/2 ఉంది దాన్ని పక్కన పెట్టేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2. సో 1/2 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s కు ఫార్ములా 1. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఏమి 1. ఇక లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఈ ఫార్ములా గుర్తుండాలి, ఎక్కువ క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఈ విధంగా ఉంటే ఫార్ములా ఏమి, 1/s ప్లస్ ఏ ఉంటే e పవర్ మైనస్ ఏటీ. ఈ ఫార్ములా బాగా గుర్తుండాలి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి 1/s ప్లస్ ఏ ఫార్ములా e పవర్ మైనస్ ఏటీ. ఏ అంటే ఇక్కడ ఉండేది దాని ప్రకారం e పవర్ మైనస్ ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 2t. అంతే అయిపోయింది. ఇంకా 1/2 1s ఆర్ 1/2 మైనస్ 1/2 ఇంటూ e పవర్ మైనస్ 2t. ఇక్కడ ఇది ఎందుకు పెద్దది అయిపోయిందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి. ఒకసారి పార్షియల్ ఫ్రాక్షన్ రాకుండా వస్తుంది డైరెక్ట్ ఆన్సర్. 1/s ప్లస్ ఏ ఫార్ములా ఉంటే డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం పెద్దదైంది. 10 క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ కొంచెం లెంతీ ఉంటాయి, మిగతా అన్ని డైరెక్ట్ ఫార్ములా. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా వచ్చేది. s ప్లస్ 2 రెండు ఉన్నాయి కాబట్టి ముందు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకొని ఏబి కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫార్ములానే. 1/sకు ఫార్ములా లాప్లాస్ ఆఫ్ 1/sకు 1, 1/s ప్లస్ ఏకు ఈ పవర్ మైనస్ ఏటీ. ఈ రెండు ఫార్ములాసే మనం వాడేది. 7th క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్లో A0 కనుక్కోమన్నాడు 4 year సిరీస్లో. 4 year సిరీస్లో A0 కనుక్కోవడానికి ఫార్ములా A0 ఇజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటగ్రల్ 0 to 2π ఈ పవర్ మైనస్ x dx. ఈ ఫార్ములా గుర్తున్నారు. A0 కనుక్కోవడానికి ఫార్ములా 1/π ఇంటూ ఇంటగ్రల్ 0 to 2π ఈ పవర్ మైనస్ x dx. ఇందులో వాడిచ్చిన 0 to 2π ఉంది, 1/π ఏం చేయం మనం, ఇంకా సబ్స్టిట్యూట్ చేయాల్సిందేమి, ఇక్కడ ఉండేది ఈ పవర్ మైనస్ ఎక్స్, అది కూడా ఉంది. f ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేసేసినాము. 1/π ఇక్కడ f ఆఫ్ ఎక్స్ వచ్చేది, f ఆఫ్ ఎక్స్ వాడు ఇచ్చినాడు, ఫార్ములాలో f ఆఫ్ ఎక్స్ రాస్తాను. దాని తర్వాత f ఆఫ్ ఎక్స్ ఏది ఇచ్చింటే అది సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఇంటర్వెల్ 0 to 2π ఉంది కాబట్టి 0 to 2π, లేదంటే a to b ఇచ్చింటే a to b, అలా ఏమిస్తే అది a to b అనమాట. 0 to 2π ఉంది. f ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది dx. ఈ పవర్ మైనస్ ఎక్స్కు ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్సే, మైనస్ ఎక్స్ కాబట్టి ముందర మైనస్ వస్తుంది. లిమిట్స్ 0 to 2π. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఫస్ట్ 2π వేసుకోవాలా, మైనస్ ఈ పవర్ మైనస్ 2π, తర్వాత 0 ఈ పవర్ మైనస్ 0. సో 1/π ఇంటూ ఈ పవర్ మైనస్ 2π, ఇది ఈ పవర్ 0. 1/π మధ్యలో మైనస్ ఉంది, మళ్ళీ మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. 1/π ఇంటూ ఈ పవర్ 0 ఎంత 1, మైనస్ పక్కన ఉండేది ఈ పవర్ మైనస్ 2π. ఇక్కడికి వదిలేయచ్చు, ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఈ పవర్ 0 1 అయిపోతుంది. ఈ పవర్ మైనస్ 0 కానీ ప్లస్ 0 కానీ 0నే. ఈ పవర్ 0 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2π అలాగే ఉంటుంది. ఇది చిన్న క్వశ్చన్, ఫార్ములా తెలిసింది, ఈ ఫార్ములా రావాలి. ఫోర్ ఇయర్ సిరీస్లో A0 కనుక్కోవడానికి ఫార్ములా 1/π ఇంటూ ఇంటిగ్రల్ a to b f ఆఫ్ ఎక్స్ dx. ఇంటర్వెల్ 0 to 2π ఇచ్చినాడు. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫంక్షన్, ఈ పవర్ మైనస్ ఎక్స్ అని చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, పైన అప్పర్ లిమిట్ తర్వాత లోయర్ లిమిట్. లోయర్ లిమిట్కు మధ్యలో మైనస్ ఉంటుంది, మళ్ళీ మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది.
సబ్స్టిట్యూట్ చేస్తే e⁴ 1 ఇది అలాగే ఉంటుంది, దాన్ని ఏం మార్చేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్డర్ అండ్ డిగ్రీ. ఇది జస్ట్ వన్ లైనర్ అని చెప్పొచ్చు, మనకు అర్థమైతే చాలు ఆర్డర్ డిగ్రీ ఎలా రాయాలి. డైరెక్ట్ బిట్ టైప్ ఇది. dqy by dx cube is equal to log base e x d square y by dx square ప్లస్ y. ఇందులో ఈ డిఫరెన్షియేషన్ ఎన్నిసార్లు అయితే చేసినారో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఎన్నిసార్లు డిరైవ్ అయిందో అంటే dy dx డి స్క్వేరా డి క్యూబా, దాన్ని బట్టి హైయెస్ట్ డెరివేటివ్ని బట్టి దాని ఆర్డర్ రాస్తాం. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్. డెరివేటివ్స్లో హైయెస్ట్ ఎంత ఉంది? డి క్యూబ్ ఉంది. ఇది హైయెస్ట్ డెరివేటివ్ అంటాం, డి పవర్లో హైయెస్ట్. అది ఎక్కడుందో చూసి రాసుకోవాలి. ఇంకా డిగ్రీ, హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఏముంది అని చూడాలి జనరల్గా. కానీ లాగ్ వచ్చి లోపల డివై బై డిఎక్స్ వచ్చింది అనుకో, లాగ్ కానీ సైన్ కానీ ట్రిగ్నామెట్రిక్ ట్యాన్ కానీ ఇటువంటివి ఒక వేరే ఫంక్షన్లో, లాగరిథం ఫంక్షన్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇటువంటి ఫంక్షన్స్ లోపల డివై బై డిఎక్స్ వచ్చింది అనుకోండి, దానికి డిగ్రీ అనేది ఉండదు అని రాసేయాలి, నాట్ డిఫైన్డ్. ఒకవేళ లాగ్ లేకపోయింటే దీనికి పవర్ ఎంత ఉందో అంత రాయాలి. దీని పవర్ ఏం లేవు, 1 రాసింటాం, అప్పుడు డిగ్రీ 1 అయింటుంది. దీని పవర్లో ఏమీ లేదు కాబట్టి ఏమున్నట్లు 1 ఉన్నట్లు. లాగ్ లేకుండా ఉంటే ఆన్సర్ 1 అయ్యేది. లాగ్ ఉంది కాబట్టి, లాగ్ ఉండి పక్కన ఏముండాలి? డివై బై డిఎక్స్ టర్మ్ ఉండాలి, అప్పుడు నాట్ డిఫైన్డ్ పెడతాం. ఇంతే ఆన్సర్ ఇది. ఇది కూడా ఈజీ, ఆర్డర్ డిగ్రీ ప్రతిసారి ఇస్తుంటాడు కాబట్టి ఆర్డర్ డిగ్రీ చూడండి, ఈజీగా మనం ఆర్డర్ అండ్ డిగ్రీని కనుక్కోవచ్చు. 9th క్వశ్చన్, వేరియబుల్స్ సపరబుల్ చూస్తూనే అర్థమవుతుంది. y దగ్గరికి వైలు, x దగ్గరికి x పంపించాలంతే. dy బై dx ఇస్ ఈక్వల్ టు పైన √1 మైనస్ వై స్క్వేర్, సపరేట్ చేస్తే కింద √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. y దగ్గరికి y, x దగ్గరికి x, అంటే ఇట్లా క్రాస్గా ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి పంపించుకుంది. dx ఇక్కడికి, ఇక్కడ ఉండేది ఇక్కడికి, అంటే dy బై √1 మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దట్ సైడ్ పోతే dx బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 బై √1 మైనస్ వై స్క్వేర్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ వై, 1 బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంకా కాన్స్టాంట్ పెట్టాలి కాబట్టి ఇటుపక్క కానీ అటుపక్క ఎక్కడైనా కాన్స్టాంట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ సి అని ఇటు సైడ్ తీసుకోండి కావాలంటే, సైన్ ఇన్వర్స్ వై మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి, కాన్స్టాంట్. ఇంతే ఆన్సర్. ఏం ఫార్ములా వాడినా అక్కడ? ఇంటెగ్రల్ 1 బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు కూడా వాడినాం ఈ ఫార్ములా, ఫస్ట్ క్వశ్చన్లోనే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది ఫార్ములా వాడింది. 1 బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఆ ఫార్ములా డైరెక్ట్ ఇక్కడ ఇది ఇక్కడికి మార్చినప్పుడు ఇక్కడ సైన్ ఇన్వర్స్ వై, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాన్స్టాంట్ ఇటు పక్కైనా పెట్టచ్చు అటు పక్కైనా రాసుకోవచ్చు. జనరల్గా వై పక్కే పెడతాము, ఎక్స్ పక్క పెట్టినా కూడా ప్రాబ్లం లేదు, కాన్స్టాంట్ పాజిటివ్ అయినా కావచ్చు నెగిటివ్ అయినా కావచ్చు కాబట్టి. 10th క్వశ్చన్, లాస్ట్ ఇది రోమన్లో. దీన్ని క్యాపిటల్ డి ఫామ్లో రాసుకుంటాం. ఫస్ట్ క్యాపిటల్ డి, దానికి స్క్వేర్ ఉంది, వై, డి బై డిఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఎక్కడ వచ్చినా దాన్ని క్యాపిటల్ డి రాసుకుంటాం. మైనస్ 2 డి బై డిఎక్స్ అంటే డి వై ప్లస్ 5y ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అన్నిట్లో y ఉంది కాబట్టి y కామన్ తీయండి. డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 0. దీనికి ఏం చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే డి తీసేసి ఎమ్ పెట్టాలి, ఎమ్ స్క్వేర్, జస్ట్ డి తీసి ఎమ్ పెట్టడమే, డీలు తీసేసి ఎమ్ములు పెట్టాలి, ఇంకా ఫ్యాక్టర్స్ చేయాలి దీనికి. సో ఫ్యాక్టర్స్ చేయడం తెలుసు కదా, ఎలా చేస్తాం ఫ్యాక్టర్స్? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేయొచ్చు, లేదా 5 అంటే 5తో పోదు కాబట్టి ఫార్ములా ఇక్కడ రాస్తా చూడండి. ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac, ఇది ఏ బి సి వాల్యూస్, ఏ బి సి సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్
బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ A1 C5 డివైడెడ్ బై 2A 2 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 స్క్వేర్ 4 4 5 ఆర్ 20 డివైడెడ్ బై 2 2 ప్లస్ ఆర్ మైనస్ 20లో 4 పోతే 16 బై 2 సో ఫార్ములా గుర్తుపెట్టుకొని మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC బై 2A సో 2 ప్లస్ ఆర్ మైనస్ 16కు రూట్ ఎంత 4 4 ఆర్ 16 మైనస్కు రూట్ ఐ ఎప్పుడన్నా రూట్ మైనస్ ఉంటే ఐ పెట్టేయాలి పైన 2 కామన్ తీయండి 2 1s ఆర్ 2 2s ఆర్ కింద 2 ఉంది ఈ 2 క్యాన్సిల్ పోతాయి ఫ్యాక్టర్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2i ఇంకా దీనికి సొల్యూషన్ రాయడమే వైసి అంటాం కాంప్లిమెంటరీ సొల్యూషన్ సో సొల్యూషన్ రాద్దాం y ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ రాసే విధానం ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ ఐ వస్తే సొల్యూషన్ ఎలా రాస్తామంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ C1 కాస్ ఇక్కడ ఉండేది ఐ పక్కన ఉండేది 2x ప్లస్ C2 సైన్ ఇక్కడ ఐ పక్కన ఉండేది 2x ఈ విధంగా రాస్తాం సొల్యూషన్ ఈ పవర్ ఇక్కడ ఉండేది 1x ముందర ఉండేది ఈ పవర్ ax C1 కాస్ బి ఇది ఏ ఇది బి ఇక్కడ ఏ ఉంటుంది ఇక్కడ బి వస్తుంది సొల్యూషన్ ఫార్మాట్ వచ్చేసి ఈ పవర్ ax C1 కాస్ bx ప్లస్ C2 సైన్ bx ఇది ఫార్ములా జనరల్గా ఎప్పుడంటే 1a ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఫామ్లో ఉంటే ఇది సొల్యూషన్ ఈ ఫార్ములా వాడినాం ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఫామ్లో ఏదన్నా రూట్స్ ఉంటే ఆ రూట్స్కు ఫార్ములా ఈ విధంగా రాసుకోవాలి ఇక్కడ రాసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను ఫస్ట్ ఏం చేసామంటే d/dx ప్లేస్లో క్యాపిటల్ d/dx ఎక్కడ కనిపించినా ఇటువంటి స్మాల్ ఆన్సర్లో d/dx రీప్లేస్ చేసి క్యాపిటల్ D పెట్టుకోండి సొల్యూషన్ కనుక్కోమన్నాడు సాల్వ్ అన్నప్పుడు దాని తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకొని m వాల్యూ కనుక్కోండి m వచ్చిన తర్వాత ఏ ఫార్ములా అయితే ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఐ ఫామ్లో ఏదన్నా ఉంటే C1 కాస్ bx C2 సైన్ bx ముందర ఈ పవర్ ax ఏ అంటే 1x సో ఇవి 10 క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ను బాగా సాల్వ్ చేయండి ఇటువంటి మోడల్లో ఉండే క్వశ్చన్లు నంబర్లు మార్చి ఇస్తుంటాడు వాటిని కూడా చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సెషన్లో ఇంకో వీడియోలో మనము ఇంకో క్వశ్చన్ పేపర్ 10 క్వశ్చన్స్ తీసుకొని వస్తాను వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను